నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. శీతాకాల విడిదికి రాష్ట్రపతి ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష. హాయ్ పెట్టినా స్పందన లేదు, అంబటి ఆవేదన. ఆ హైకోర్టు న్యాయమూర్తిపై అభిశంసన తీర్మానం. CUET యూజీ రాసే వారికి గుడ్ న్యూస్. వచ్చే ఏడాది నుంచి ఆన్లైన్ లోనే ఎగ్జామ్స్. భారత్ తుది జట్టు నుంచి ఆ ఇద్దరు అవుట్. హర్భజన్ సింగ్. శీతాకాల విడిదిలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ రానున్నారు. డిసెంబర్ 17 నుంచి 21 వరకు ఉండనున్నారు. ఈ నేపథ్యంలో విడిది ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సిఎస్ శాంతికుమారి సమీక్ష నిర్వహించారు. అందరూ సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఇబ్బందులు లేకుండా చూసుకోవాలన్నారు. నిరంతరం అందుబాటులో ఉండేలా ప్రత్యేక బృందాలను నియమించాలని అటవీ శాఖ ఉన్నతాధికారులకు ఆదేశాలిచ్చారు. ఈ నెల 13న రైతుల సమస్యలపై వైసీపీ ఆందోళన చేయనుంది. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయంలో పోస్టర్ను ఆవిష్కరించారు. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, వెలంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీలు అప్పిరెడ్డి, రుహుల్లా పాల్గొన్నారు. అనంతరం అంబటి మాట్లాడుతూ వరి రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. మెసేజ్ పెడితే ధాన్యం కొనేస్తామని మంత్రి నాదెండ్ల అన్నారు. రైతులు హాయ్ పెట్టి 2 రోజులైనా స్పందన లేదు అని చెప్పుకొచ్చారు. అలహాబాద్ హైకోర్టు జస్టిస్ శేఖర్ యాదవ్ తొలగింపునకు పార్లమెంట్లో అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని నేషనల్ కాన్ఫరెన్స్ నిర్ణయించింది. దేశంలో మెజార్టీ ప్రజల అభిష్టానానికి పాలన సాగాలంటూ జడ్జి చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగింది. ఉభయ సభల్లో తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి అవసరమైన బలాన్ని కూడగట్టేందుకు ఎన్సీ ప్రయత్నిస్తోంది. జడ్జి వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు కూడా నివేదిక కోరింది. CUET యూజీ 2025 పరీక్షలు రాసే అభ్యర్థులకు యూజీసీ చైర్మన్ జగదీష్ కుమార్ గుడ్ న్యూస్ చెప్పారు. వచ్చే ఏడాది నుంచి ఆన్లైన్లోనే ఎగ్జామ్స్ నిర్వహించనున్నట్లు తెలిపారు. విద్యార్థులు ఏ సబ్జెక్టుకైనా దరఖాస్తు చేసుకోవచ్చని, మొత్తం 63 సబ్జెక్టుల్లో పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. దేశంలోని కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఇతర విద్యా సంస్థల్లో డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ పరీక్షలు నిర్వహిస్తారు. డిసెంబర్ 14 నుంచి బ్రిస్బేన్ వేదికగా ఆసీస్ భారత్ మధ్య 3వ టెస్టు జరగనుంది. భారత తుది జట్టులో 2 మార్పులుంటాయని మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అంచనా వేశారు. అశ్విన్, హర్షిత్ రాణాలను పక్కన పెట్టి వాషింగ్టన్ సుందర్, ప్రసిద్ధ కృష్ణలను తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉందని బర్జీ చెప్పారు. ఇటీవల ఆడిలైట్ లో టెస్టులో భారత్ ఓడిన విషయం తెలిసిందే. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు. Please subscribe to 108 TV. Subscribe to 108 TV. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 channel. Please subscribe to 108 channel. 108 TV ki